టీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఫర్టిలైజర్ షాపులో అగ్రికల్చర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు షాపుల్లో సోదాలు చేపట్టి యూరియా స్టాక్ లెక్కలను బయటకు తీశారు. యూరియా స్టాక్ ఉన్నప్పటికీ తమకు పంపిణీ చేయడం లేదని రైతులు ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు మండల కేంద్రంలోని వివిధ ఫర్టిలైజర్స్ గోడౌన్లు, దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్స్ చెక్ చేశారు. ఎరువుల దుకాణాల యాజమానులు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకూడదని వ్యవసాయ అధికారులు సూచించారు. రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలన్నారు. డోర్నకల్ వర్క్ చేస్తున్నాను. నిన్న ఫార్మర్ కంప్లైంట్ పట్టలేదు, యూరియా నాకు ఇస్తలేదు, తర్వాత వేరే లింక్ పెట్టి అమ్ముతున్నారనే కంప్లైంట్లో భాగంగా నేను డోర్నకల్ మండలంలో డీలర్ షాపులు అన్నీ విజిట్ చేసి తనిఖీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని షాప్స్ కూడా తనిఖీ చేస్తున్నాను. దానిలో భాగంగా ఏంటంటే స్టాక్ రిజిస్టర్స్, తర్వాత స్టాక్ బోర్డు నిల్వ ఎంత ఉన్నది, తర్వాత ఈ పాస్ విషయంలో స్టాక్ను అక్కడ గొడవలో ఉన్న స్టాక్ యాడ్ అవుతున్నా లేదా సీల్ అవుతున్నదా అనేది కూడా సంబంధించిన పై అధికారులకు తప్పనిసరిగా ఇచ్చి ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాళ్ళ డీలర్లందరి మీద యాక్ట్ పరంగా బిఆర్ అంబేద్కర్